బంతి పూల తోట తోటల్లో మల్లె తీగ పొట్టి బంతి పూల తోట తోటల్లో మల్లె తీగ రాత్రి పగలు ఆన్లైన్ ఉంటావు ఒక్కసారైనా పలకరించావు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా అసలే రిప్లై ఇవ్వవు ఓ చిలక నా చిలక రావే నీ మీద మనసాయే రావే నిన్ను మెచ్చుకొని మనం ఆడుకుంటా పొట్టి బంతి పూల ముద్ద బంతి పూల తోటలోనా అమ్మంటే ఆలయాన ఆశ జ్యోతిరా నానంటే నడిచొచ్చే దైవరీతిరా. శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగ. నా స్వరం గంగతో ఇయ్యాల నాతో స్వరం గల్పనికి ఎవరు వచ్చిండ్రు? మరి ఏ అన్నాను పట్టుకొచ్చినా నా ఎరకనేనా? ఇక ముందుగల పాట అయితే వాడినా కదా, పొట్టి బంతి పూల తోట. ఇదైతే అన్నకు సిగ్నేచర్ అన్నమాట. ఇక లేట్ చేయకుండా సురు చేసుకుందాము. నరేష్ అన్న నమస్తేనే. నమస్తే. ఫస్ట్ అయితే ఇక నువ్వు ఏడు నుంచి వచ్చినావు, ఏం చేస్తున్నావు అవన్నీ పక్కన పెట్టి ఒక పాట అందుకో. ఫస్ట్ పొట్టి బంతి పూల తోట తోటల్లో మల్లె తీగ తీగోల తిరిగి రావమ్మో అందాల నా చంద్రమ్మ. పొట్టి బంతి పూల తోట తోటల్లో మల్లె తీగ పొట్టి బంతి పూల తోట తోటల్లో మల్లె తీగ తీగోల తిరిగి రావమ్మో అందాల నా చంద్రమ్మ తీగోల తిరిగి రావమ్మో అందాల నా చంద్రమ్మ. ఏలేలో ఏలేలో ఎన్నెల్లో ఏలేలో ఏలేలో ఎన్నెల్లో ఏలేలో ఏలేలో ఎన్నెల్లో ఏలేలో ఏలేలో ఎన్నెల్లో నీ వంపు సొంపు చూసి వయ్యారి సొగసు చూసి నీ వంపు సొంపు చూసి వయ్యారి సొగసు చూసి నీ మెడలో మెరిసే ఆగొలిసే అందాల నా చంద్రమ్మ నా మనసు నిలువనియలేదే అందాల నా చంద్రమ్మ. పొట్టి బంతి పూల అరే బంతి పూల తోట తోటల్లో మల్లె తీగ పొట్టి బంతి పూల తోట తోటల్లో మల్లె తీగ తీగోల తిరిగి రావమ్మో అందాల నా చంద్రమ్మ తీగోల తిరిగి రావమ్మో అందాల నా చంద్రమ్మ. అన్న సూపర్ వాడినవే. ఈ పాట అయితే నీకు సిగ్నేచర్ అన్నమాట. ఏ స్టేజ్ మీద పోయినా ఈ పాట అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఫస్ట్ అయితే నువ్వు ఏ నుంచి వచ్చినావు అన్న? నేను చిమ్మనపల్లి నుంచి వచ్చిన, సిరికొండ మండలం చిమ్మనపల్లి, నిజామాబాద్ డిస్టిక్. ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న ప్రజెంట్? నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫార్మల్ అంటే వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేస్తూ అప్పుడప్పుడు రికార్డింగ్ సాంగ్స్ ఉంటే వెళ్తుంటాను. అయితే నువ్వు అప్పట్లో ఉద్యమాలు అన్ని చేసినావు కదన్న ప్రోగ్రామ్స్, మరి ఎందుకు జాబ్ రాలేదు నీకు? జాబ్ అంటే మరి ఇక అది నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు రాలేదేమో. చాలా మంది ఉద్యమాల్లో పాల్గొన్నారు, మస్తు పాటలు పాడిండ్రు, మస్తు కష్టపడ్డారు, వాళ్ళందరికైతే రాలేదు. మరి నీకు కూడా ఎందుకు రాలేదని చెప్పేసి, అంటే నీ పేరు లిస్ట్లో రాలేదా? మన నిజామాబాద్ జిల్లాలో 250 మంది కళాకారులు ఉండేవాళ్ళు అప్పుడు. అందులో నేను కూడా ఒక నంబర్ అనుకోవాల్సిందే. కాకపోతే మరి వాళ్ళందరికి కూడా న్యాయం జరగలేదు, అది మీకు కూడా తెలిసిన విషయమే. కాబట్టి మరి ఆ విషయానికి వస్తే చాలా బాధాకరం. ఇంకా నేను ఏం చెప్పలేను. కాకపోతే చివరికైతే ఇలా మిగిలిపోయాం అంతే. అయితే నీకు బాగా పేరు తెచ్చిన సాంగ్ కూడా ఒకటి ఉంది కదా, నా పాట వాడు మా కోసం ఒకసారి. సుక్కల్లో సెందురుడా నా సందామయ్యా వెన్నెల్లో నవ్వులలో నీతి సూర్యుడా సుక్కల్ల సెందురుడా సందామయ్యా వెన్నెల్ల నవ్వులలో నీతి సూర్యుడా నీలి నీలి మబ్బుల్లో నిన్ను చూసి మురువంగా ఎచ్చనైన కౌగిలిలో నిన్ను దాసుకోవంగా నీలి నీలి మబ్బుల్లో నిన్ను చూసి మురువంగా ఎచ్చనైన కౌగిలిలో నిన్ను దాసుకోవంగా అందల ప్రకృతి ఆనందమిచ్చేటి ఈ వేళలో ఆ వింత కనువిందు ఈనాడు కనిపించే సందర్భమే అవకాశమై ఆనందించుతుంటే
లాలించుతుంటే ఎట్లా మరసినా మరవలేను తల్ల పల్లె నిన్ను ఎట్లా విడచినా విడిసిపోను నా పల్లె తల్లి ఎట్లా విడసినా మరవలేను నా కన్న తల్లి ఎట్లా విడసినా విడిసిపోను నా పల్లె తల్లి ఏలో ఏలేలో ఏలేలో ఏలో ఏలేలో ఏలేలో లా 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 లా. సూపర్ అన్న, మంచిగా వాడుతున్నావు. అట్లనే నేను ఫోన్ చేయంగానే నువ్వు వచ్చేసినావు. ఒక మాట అయితే తెలిసింది, మళ్ళా అమ్మ బాగాలేదు, నాన్న చనిపోయి 5 months అవుతుంది, అమ్మ అసలు బాగాలేదు, ఏడుస్తూనే ఉన్నా, ఫోన్లో మాట్లాడుతున్నావు. అన్న ఇంటర్వ్యూకి మరి నెక్స్ట్ తీసుకుందాం అంటే కూడా అరే నా లైఫ్ రా సాంగ్స్ అని చెప్పేసి కూడా నువ్వు వచ్చినావు అంటే నిజంగా గ్రేట్ రా. అసలు ఎట్లా అన్నా నీకు ఇంత పిచ్చి ఏంటిది పాటల మీద? నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుండి కూడా పాటలు అంటే చాలా ఇష్టం. చదువుకుంటున్న ఆ రోజుల్లో కూడా ఎక్కువగా పాటలకే ఇంపార్టెంట్ ఇచ్చేది. ఇప్పుడు అమ్మ ఎట్లుందన్న? అమ్మకు బాగా ఇప్పుడైతే కొంచెం బాగుంది. ఒక 1 week నుండి కొంచెం ఇబ్బందిగా ఉండే, ఇప్పుడు కొంచెం బాగుంది. కళే నా జీవితం అనుకున్నా కానీ కళ జీవితంలో ఒక భాగం అని ఇప్పుడు తెలిసింది నాకు. అంటే అందరికీ సక్సెస్ వస్తుంది రాదు, నీకు కూడా ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది అన్న. నిజంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కళాకారులు ఏ రంగంలో అయినా సరే కానీ పాటలు పాడేటోళ్ళు కానివ్వండి, డ్యాన్స్ ఏదైనా సరే వాళ్ళ కళని మాత్రమే ఆరాధిస్తారు, ప్రేమిస్తారు. ఎంత అంటే ఇంట్లో ఎంత విషాదం ఉన్నా సరే, వేరే ఎన్ని బాధలు ఉన్నా సరే పక్కన పెట్టి కెమెరా ముందు హాయిగా నవ్వుతూ పాడుకుంటారు. అదే నిజంగా నరేష్ అన్నను చూస్తే అర్థమవుతుంది. నిజంగా సూపర్ అన్న, పిలవంగానే వచ్చినావు, ఇంత బాధలా కూడా నువ్వు నవ్వుకుంటా పాటలు పాడుతున్నావు. అట్లనే అన్న, పిల్లలు ఎంతమంది నీకు? ఇద్దరు. స్కూల్కి వెళ్తున్నారా? అట్లనే వాళ్ళకి ఇష్టమా నువ్వు పాడే పాటలు? నేను పాడే పాటలు అంటే వాళ్ళకు ఇష్టం అన్న. నువ్వు రాసిన పాట కూడా ఉంది కదా, నువ్వు రాసినవి చాలానే పాటలు ఉన్నాయి, దాంట్లో ఒక పాట పాడన్నా. ఓకే, నేను రాసిన పాట రీసెంట్ రాసిన సాంగ్. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఎప్పుడు ఉంటదిలే, ఇప్పుడున్న జనరేషన్ లో ఎక్కువగా ఫోన్ పిచ్చి, అంటే ఫోన్ పిచ్చి, నాకు కూడా ఫోన్ పిచ్చి ఉంది, అందరికి ఫోన్ పిచ్చి. అయితే అది ఒక లవ్ సాంగ్ అన్నమాట. ఓకే అన్న, పాడు. రాత్రి పగలు ఆన్లైన్ ఉంటావు, ఒక్కసారైనా పలకరించవు, ఎన్నిసార్లు మెసేజ్ చేసినా అసలే రిప్లై ఇవ్వవు, గంటకు గడియకు నీ వాట్సాప్ చూసుకుంటూ ఆగమవుతున్నా, ఇన్స్టాగ్రాములో ఫేస్బుక్లో నువ్వు తెల్లవారేదాకా మాట్లాడుతున్నావు, మంది మీద నీ సోకు నీ మీద నా మనసు ఆగమైపోతున్ననే, మంది మీద నీ సోకు నీ మీద నా మనసు ఆగమైపోతున్ననే, రాత్రి పగలు ఆన్లైన్ ఉంటావు, ఒక్కసారైనా పలకరించవు, ఎన్నిసార్లు మెసేజ్ చేసినా అసలే రిప్లై ఇవ్వవు, నువ్వు నేను కలిసి ఉన్నప్పుడు కథలెన్నో నీకు చెప్పుతున్నప్పుడు తాపకు ఫోను చూస్తుంటావు, చకచక చాటింగ్ చేస్తుంటావు, నువ్వు నేను కలిసి ఉన్నప్పుడు కథలెన్నో నీకు చెప్పుతున్నప్పుడు తాపకు ఫోను చూస్తుంటావు, చకచక చాటింగ్ చేస్తుంటావు, ఏమిటి అని అడిగితే అది ఫ్రెండ్ గానికి చాటింగ్ అంటావు, వాడు ఫ్రెండో ప్రియుడో తెలియక నీ నాగమైపోతున్ననే, రాత్రి పగలు ఆన్లైన్ ఉంటావు, ఒక్కసారైనా పలకరించవు, ఎన్నిసార్లు మెసేజ్ చేసినా అసలే రిప్లై ఇవ్వవు, నువ్వు ఇవ్వవు. ఇది పెళ్లికి ముందు రాసినావా తర్వాత రాసినావా అన్న? రీసెంట్ గా వదినే చూస్తుంది. మరి నువ్వు ఎవరికి అడిగినావు నిజం చెప్పు. అంటే పెళ్లికి ముందు ఊహించుకొని ఇప్పుడు పెళ్లి తర్వాత రాసినావా, అందరినీ ఊహించి రాసినావా, నీ మైండ్ లో ఉన్నది రాసినావా? నా మైండ్ లో జరుగుతున్నది రాయాలనిపించింది. అదే మరి వదిన చూస్తుంది, జాగ్రత్త, వదిన అరుసుకో మంచిగా ఇంటికి వచ్చినాక.
సూపర్ అన్న. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు అన్న రాసుడు? రాసుడు అంటే 20 years అవుతుంది. నేను చిన్నప్పటి నుండి నేను రాయడం పాడడం నాకు అప్పటి నుండే చాలా ఇష్టం. చాలా అంటే ఈ ప్రోగ్రామ్స్లలో ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా వచ్చినావు? ఎవరిది తీసుకొచ్చిండ్రు నిన్ను? ఫస్ట్ మా గురువు గారు మాకు చాలా అంటే సన్నిహితం, మంచి అష్టదిక్కులు అల్లుకుపోయిన. ఇప్పుడైతే అన్ని దిక్కుల్లో మా గురువు గారు మెరిసిపోతుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అది మీకు కూడా తెలుసు అనుకుంటా. అష్టాంగర్ సార్, అష్టాంగర్ సార్ అంటే మాకు చాలా అప్పటి వరకు ఎలా పాడాలి ఏంటి బాని ఒక పాట పాడాలంటే అంతా ఇప్పుడు ఎవరైనా వాడేస్తారు కానీ పాడే ముందు ఎట్లా వాడాలా, స్టేజ్ మీద ఎట్లా ఉండాలా, ఎట్లా పాట అందుకోవాలా అవన్నీ అష్టాగంగాధర్ సార్ అది సార్ మాకు దగ్గర ఉండి చాలా వరకు తరబితి చేశారు. మాకు ప్రోగ్రామ్స్ కి కూడా తీసుకెళ్తుండే సార్తో పాటు చాలా ప్రోగ్రామ్స్ మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంలో కూడా చాలా రాష్ట్రాల్లో మేము టీవీలలో వాడినావా అన్న ఏమైనా ప్రోగ్రామ్స్? అప్పుడు K6 టీవీ ఇంకా చాలా ఛానల్ ఉండేవి. అప్పుడు మేము ప్రదర్శన ఇచ్చాం మేము. ఓకే. అయితే ఇప్పుడైతే వ్యవసాయం చేస్తున్నాం. రికార్డింగ్స్ ఏమన్నా పాడినావా? పాటలు రికార్డింగ్ లో చాలా పాడాను, కాకపోతే అంత హిట్ సాంగ్స్ బయటికి ఏం రాలేవు. ఇక ఉంటది, ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు హిట్ సాంగ్స్ బయటకు వస్తాయి. భక్తి గీతాలు కానీ అండ్ జానపదాలు, MSL సాంగ్స్, లవ్ ఫెయిల్ సాంగ్స్, మెలోడీ చాలా వరకు రికార్డింగ్ చేసాం మేము. సరే, ఇప్పుడైతే మెల్లగా మెలోడీ సాంగ్ పాడినావు కదా, ఒకటి ఊపున్న మంచి జానపదం పాడన్నా. ఓ చిలక నా చిలక రాయే, నీ మీద మనసాయే రాయే, ఓ రాజా ముదుల రాజరానా, నువ్వు రమ్మంటే నీ తోడు కానా, నిన్ను చూడకుండా నిమిషముండలేనే, నా తోడు నీవేగా, నా నీడ నీవేగా రాజా, ఓ చిలక నా చిలక రాయే, నీ మీద మనసాయే రాయే, ఓ రాజా ముదుల రాజరానా, నువ్వు రమ్మంటే నీ తోడు కానా, వేళ కాని వేళల్లోనా, వేప చెట్టు నీడల్లోనా, చల్లని మనసు నీదే రాజా, సేద తీరుము నావడిలోనా, చల్ను బురక నీ నురుక నీ సంప నీ కొరక రావే, ఓ చిలక నా చిలక రావే, నీ మీద మనసాయే రావే, ఓ రాజా ముదుల రాజరానా, నువ్వు రమ్మంటే నీ తోడు కానా. ఇది ఎవరు రాసిండ్రన్న? ఇది నేను షార్ట్ ఫిల్మ్ కోసం అని నేను రాసి. నువ్వే రాసినావా? అంటే నువ్వు ఎక్కువ లవ్ సాంగ్స్ రాస్తావా అన్న? లవ్ సాంగ్స్ అని కాదు, మేము మూమెంట్స్ బట్టి. షార్ట్ ఫిలిం లో. ఓకే, షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసినావా నువ్వు? వదిన ఏం చేస్తుంది అన్న ఇప్పుడు? వదిన మిషన్ కుట్టేది. ఇప్పుడు కుడుతుందా మిషన్? అట్లనే అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. ఇంకా ఇక తెలుసు కదా పల్లెటూరులో ఏం పనులు ఉంటాయి, కూలీకి వెళ్తారు. అంటే వ్యవసాయం చేసుకుంటా బదిలీ కైకిల్ బదిలీకి వెళ్తుందా? వెళ్ళేది అన్నమాట. ఇప్పుడైతే లేవు కానీ ముందైతే పొలం వేసుడు కానీ కలుపు గీసుడు కానీ ఏది ఉన్నా సరే, మీరు మా పొలంకి వస్తే మేము మీ పొలంకి వస్తాం, బదిలీ అంటుండే, పైసలు ఇవ్వకపోతుండే. ఇప్పుడైతే పైసల రాజ్యం అయిపోయింది. అట్లనే అన్న, ఏదన్నా నీకు నాన్న సాంగ్ కానీ అమ్మ సాంగ్ కానీ ఏదైనా ఇష్టమైన సాంగ్ ఒకటి పాడన్నా. నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చనుపాలిస్తుంది, కంటికి నిదురే తెలుసుకొని తన ఒడినే ఉయ్యాల చేస్తుంది, నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చనుపాలిస్తుంది, కంటికి నిదురే తెలుసుకొని తన ఒడినే ఉయ్యాల చేస్తుంది, బుడి బుడి అడుగులు నువ్వు వేస్తే తన అడుగులు తడబడతాయి, బుడి బుడి అడుగులు నువ్వు వేస్తే తన అడుగులు తడబడతాయి, అమ్మా అమ్మా అని పిలుపు విని తన జన్మ ధన్యమనుకుంటుంది, అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా, మన కన్న తల్లిరా, మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా, మన కన్న తల్లి.
కడుపుతూ తానుండి కమ్మని చనుపాలిస్తుంది కంటికి నిదురే తెలుసుకొని తన ఒడినే ఉయ్యాల చేస్తుంది కాలే కడుపుతూ తానుండి కమ్మని చనుపాలిస్తుంది కంటికి నిదురే తెలుసుకొని తన ఒడినే ఉయ్యాల చేస్తుంది అమ్మకు ఉన్నవి ఆశలురా ఆ ఆశలు తన బిడ్డలురా అమ్మకు ఉన్నవి ఆశలురా ఆ ఆశలు తన బిడ్డలురా అమ్మకు సర్వం మనమేరా ఈ ప్రపంచానికి అమ్మేరా. సూపర్ అన్న, నువ్వు వాడుతుంటే నీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నిజంగా అమ్మని గుర్తు చేసుకొని. అంటే అసలు ఇంట్లో అంత కష్టంతో ఉన్నా కానీ నువ్వు వచ్చి పాటలు పాడుతున్నావు చూడు, అది సూపర్ అన్న. నాకైతే మాటలు వస్తలేవు, నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నువ్వు అంత ఎమోషన్తోనే వాడుతున్నావు. అట్లనే అమ్మ చిన్నప్పటి నుంచి నిన్ను బాగా ఎంకరేజ్ చేసేది కదన్న. చాలా వరకు అయితే స్కూల్ వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం ఉండదు, అమ్మ పంపించేది. పంపించేది ఎప్పుడు కూడా. నాకు నాన్న ఎంకరేజ్ చేసేటోడా? నాన్న కూడా చాలా వరకు కష్టపడ్డాడు నా విషయంలో. చిన్నప్పటి నుండి నాన్న అంటే కష్టానికి ఒక చిరునామా. ఇట్లా నాన్న కూడా చాలా ఇబ్బందులు పడి. అంటే ఇక ఏ పిల్లలైనా పిల్లలు ఎదగాలనే తల్లిదండ్రులైనా ఖచ్చితంగా కోరుకుంటారు. అట్లనే అన్న, ఇప్పుడు అమ్మ అయితే బాగాలేదని చెప్పినావు, ఇప్పుడు నువ్వైతే మళ్ళీ వ్యవసాయం చేస్తున్నావా లేదంటే రికార్డింగ్స్ స్టార్ట్ చేసినావా? ఎందుకంటే ఇల్లు కూడా గడవాలా కదా. రికార్డింగ్స్ అంటే ఇప్పుడు చాలా మంది సింగర్స్ అయిపోయారు సొసైటీలో, చాలా వరకు ఎవరితో వాళ్ళే వాడుకుంటున్నారు, ఛానల్స్ పెట్టుకుంటున్నారు. మనకు అంత అవకాశం తక్కువ వస్తుంది, ఆఫర్స్ ఏం లేవు. కాకపోతే ఎప్పుడైనా అది అవుట్ సైడ్ వేరే వర్క్ కూడా నేను చేసుకుంటున్నా, చిన్న చిన్న వర్క్ కూడా చేసుకుంటున్నాను. చలో అన్న, నువ్వు పాటతోనైతే ఏటో తీసుకుపోయినావు. సరే, ఒక మంచి పాట వాడన్నా ఇక లాస్ట్. ముద్దబంతి పూల తోటల్లోనా తోటల్లోనా తొంగి తొంగి చూసే సక్కనోడా సేద సిక్కినోడా. ముద్దబంతి పూల తోటల్లోనా తోటల్లోనా తొంగి తొంగి చూసే సక్కనోడా సేద సిక్కనోడా. సాటు సూపులెందుకు సరసమాడరావా, దొంగ సూపులెందుకు నన్ను దోసుకోవా. ఏయ్ సాటు సూపులెందుకు సరసమాడరావా, దొంగ సూపులెందుకు నన్ను దోసుకోవా. నిన్ను మెచ్చుకొని మనం ఆడుకుంటా పొట్టి బంతి పూల ముద్ద బంతి పూల తోటల్లోనా తోటల్లోనా తొంగి తొంగి చూసే సక్కనోడా సేద సిక్కినోడా. నడిచేటి దారులలో ఓ పిల్లగా నీ తోడు నేనవుతారా, అందాల చిరునవ్వులా నాగవల్లి నేనేరా. నడిచేటి దారులలో ఓ పిల్లగా నీ తోడు నేనవుతారా, అందాల నాగవల్లి చిరునవ్వును నేనవుతారా. ముద్ద బంతి పూలు అత్తుకుంటాగా మల్లె మనసులాగా చూసుకుంటారా, మల్లె తీయలాగా నిన్ను చుట్టుకుంటారా. రా 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 రా. ఏ ముద్ద బంతి పూల తోటల్లోనా తోటల్లోనా తొంగి తొంగి చూసే సక్కనోడా సేద సిక్కనోడా. ముద్ద బంతి పూల తోటల్లోనా తోటల్లోనా తొంగి తొంగి చూసే సక్కనోడా సేద సిక్కినోడా. అంటే ఇది ఫీమేల్ ది కదన్న వర్షన్, మరి నువ్వు వాడుతున్నావు అంటే నువ్వు రాసిన పాట? నేను రాసిన అది. నేను రీసెంట్ గా ఒకటి బాబా మర్దల్ సాంగ్ ఉంటే అందులో ఇది రాసినావా? ఓకే, నీకు ఛానల్ ఉందా అన్న? నాకు ఛానల్ ఉంది కానీ నేను అంత దాన్ని అప్లోడ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది నేర్చుకో అన్న, అందరు ఇప్పుడు ఎవరి ఛానల్లో వాళ్ళు పెట్టుకొని వాడుతున్నారు. నీకు ఇంత మంచి గొంతు ఉంది, రాస్తున్నావు, పాటలు పెట్టుకోవాలా. ఛానల్ చేగటి ఉంది, అది దాదాపు అందులో ఆల్రెడీ చేసాము, అందులో కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అయితే నాకు ఒక ముచ్చట అయితే తెలుసు, V6కి వెళ్ళినావు కదా అప్పుడు. V6లో కూడా పాటలు పాడినావు. V6 ఫోక్ స్టార్ ధూమ్ తడక అని అందరం సింగర్స్ అందరు వెళ్ళిండ్రు, నేను కూడా వచ్చిన. అప్పుడు పాడిన పాట ఏదైనా ఒక పాట పాడన్నా. ఆయరా ఆయరా ఆయరో నా పల్లెటూరు ఆగమాయరా, పాయరో నా పసిడి ఛాయ మాయా మాయరా. ఆయరా నా పల్లెటూరు ఆగమాయరా, పాయరో నా పసిడి ఛాయ మాయా మాయరా. దుక్కి దున్నెట్టి ఎద్దులు ఏవి, రైతు నాగలి కర్రులు ఏవి. దుక్కి దున్నెట్టి ఎద్దులు ఏవి, రైతు నాగలి కర్రులు ఏవి. ఎడు చూసినా గాని ఏడారి బతుకులు ఆయరా 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 నా పల్లెటూరు ఆగ
ఛాయ మాయ మాయరా ఆయరా నా పల్లెటూరు ఆగ మాయరా పాయరో నా పసిడి ఛాయ మాయ మాయరా ఏగుళ్ళు వారంగా నా పల్లెలో ఆనంద సరదాలు ఏవి కష్టాల కన్నిటి బాధలే మిగిలేను ఈనాడు గోసై ఏగుళ్ళు వారంగా నా పల్లెలో సరసాల సంగీతాలేవి కష్టాల కన్నీళ్ళ బాధలై మిగిలేను ఈనాడు చూడు ఆయరా నా పల్లెటూరు ఆగ మాయరా పాయరో నా పసిడి ఛాయ మాయ మాయరా ఆయరా నా పల్లెటూరు ఆగ మాయరా పాయరా నా పసిడి ఛాయ మాయ మాయరా. చాలా బాగుందన్న. అంటే నువ్వు అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ వాడతావు కదా. అమ్మంటే ఆలయాన ఆశ జ్యోతిరా నానంటే నడిసొచ్చే దైవరీతిరా అమ్మంటే ఆలయాన ఆశ జ్యోతిరా నానంటే నడిసొచ్చే దైవరీతిరా ఆప్యాయత అనురాగం అసలు పేరు అమ్మ కరుణించి మురిసిపోయే కన్న తల్లి అమ్మ ఆప్యాయత అనురాగం అసలు పేరు అమ్మ కరుణించి మురిసిపోయే కన్న తల్లి అమ్మ మరసిపోయినావా మన మాతృమూర్తిని విడచిపోయినావా మన మాతృమూర్తిని మరచిపోయినావా మన మాతృమూర్తిని విడచిపోయినావా మన మాతృమూర్తిని అమ్మంటే అమ్మంటే ఆలయాన ఆశ జ్యోతిరా నానంటే నడిసొచ్చే దైవరీతిరా లాలించి పాలించి సందమామ చూపించి లాలించి పాలించి సందమామ చూపించి గొరుముదలే తినిపించిన అమ్మరా తన ఒడిలో నిన్ను దాచెను ఆ తల్లిరా గొరుముదలే తినిపించిన అమ్మరా తన ఒడిలో నిన్ను దాచిన తల్లిరా మరచిపోయినావా మన మాతృమూర్తిని విడచిపోయినావా మన కన్న తల్లిని మరచిపోయినావా మన మాతృమూర్తిని విడచిపోయినావా మన కన్న తల్లిని అమ్మంటే ఆలయాన ఆశ జ్యోతిరా నానంటే నడిసొచ్చే దైవరీతిరా అమ్మంటే ఆలయాన ఆశ జ్యోతిరా నానంటే నడిసొచ్చే దైవరీతిరా. అన్న ఈ పాట నువ్వే రాసినావు కదా. నేనే రాసిన. సూపర్ అన్న, అసలు నిజంగా ఎంత మంచిగా రాస్తున్నావు పాడుతున్నావు. అట్లనే చూసిండ్రు కదా ఈరోజు అయితే సూపర్ ఉంది. నరేష్ అన్న పాటలు కూడా మస్తు వాడుతున్నాడు. అన్నతో పాటలు పాడిపించుకుంటా అనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే అప్రోచ్ కండి. అట్లనే మీకు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి నా స్వరం గంగతో.